స్తోత్రము. దేవదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా దేవుని యొక్క బలమేమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థితి ఏమిటో మనం ఎరిగి ఉండాలి. అది గనక నిజంగా మనం ఎరిగి ఉన్నట్లయితే మనము దేనికి భయపడము. ఏ విషయంలో మనం వెనకడుగు వేయం. మనం ఎవరి గురించి కూడా మనం దేని విషయంలో కూడా మనం చింతించాం. ఎప్పుడనంటే దేవుని యొక్క గొప్పదనం మనం తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క మహాశక్తి తెలుసుకున్నప్పుడు. అందుకే కదా అపోస్తలుంటి పేతురు గారు, యోహానులు కూడా ఆ శృంగారపు ఆ దేవాలయం యొద్ద ఆ కుంటివాడైనటువంటి, చిన్నప్పటి నుంచి కూడా కుంటివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తి విషయంలో చూస్తే ఆ యూదులందరూ కూడా పేతురు గారి వైపు తేరి చూస్తుంటే ఆయన అంటున్నాడు, మా భక్తి చేతనైనను మా శక్తి చేతనను నిలబడినటువంటి వీడిని చూసి మీరు మమ్మల్ని ఎందుకు తేరి చూస్తున్నారో అంటారు. అవును కదా, మన భక్తి కాదు, మన శక్తి కాదు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క మహిమ మాత్రమే మనల్ని నిలబెడుతుంది, మనల్ని నడిపిస్తుంది. అది మనం ఎరిగి ఉండాలి, మనం నమ్మాలి, అంతే. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఎంత శక్తివంతమైనదో, ఎంత విలువైనదో, ఎంత బలమైనదో ఆయన మాట మనం గ్రహించాలి. మనం గ్రహించకపోవటం వల్లనే మనము నీరసలిపోతున్నాము, భయపడిపోతున్నాము, అధైర్యపడిపోతున్నాము. చూడండి, కీర్తనల గ్రంథము 27:1 చూస్తే యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. అవును కదా, దేవాతి దేవుడు చీకటి బ్రతుకులో ఉన్నటువంటి మనకి ఆయన ఎలా ఉన్నాడంట, మనకి వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ఆయన మన చుట్టూ కూడా ఒక రక్షణ కవచం వలె. ఎందుకనంటే కార్యములు చేయవాడు ఆయనే, మరెవ్వరు కాదు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. మనం ఎవరికి భయపడతాం? మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్ట, మన ఉద్యోగాన్ని బట్ట, మన అనారోగ్య పరిస్థితిని బట్ట, మన శత్రువులను బట్ట దేని గురించి మనం భయపడదామో, దేని గురించి మనం భయపడవసరం లేదు. ఎందుకంటే జగత్తి పునాది వెయ్యబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళికలు వేరు, మన జీవితం పట్ల ఆయన నడిపిస్తాడు. ఇవన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళవలసిందే. విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని వైపు గురి చూస్తూ మనం ముందుకు కొనసాగిపోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతుంది నేను? ఆయన నా ప్రాణమ దుర్గం, అంటే నా ప్రాణానికి ఒక కోటలాగా ఉన్నాడు ఆయన. మనం ఎందుకు భయపడాలి? ఆయన మనకి ఒక రక్షణ కవచంలాగా ఉన్నాడు. ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ మనము గ్రహించుకోము. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎంత దేవుని యొక్క ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలము, ఆయన బలము, మన బలము ఏ పాటిది? ఇదిగో కీర్తన గ్రంథంలో 73:26 చూస్తే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. ఒకవేళ నీ శరీరము క్షీణించిపోతున్నా, నీ హృదయము క్షీణించిపోతున్నా సరే, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము, నా స్వాస్థ్యమునే ఉన్నాడు. ఇదిగో ఒకవేళ నువ్వు భయపడిపోతున్నావేమో, నువ్వు నీరసలిపోతున్నావేమో, నీ హృదయము క్షీణించిపోతుందేమో, నీ శరీరము కూడా క్షీణించిపోతుందేమో, ఇదిగో ఆయన నా హృదయమునకు ఆశ్రయదుర్గం. అవును కదా, ఈ లోకంలో ఎవ్వడు కూడా మన హృదయానికి రక్షణ కానీ ఆశ్రయదుర్గము కానీ ఎవరు ఉండలేరు. దేవాతి దేవుడే మన హృదయాలకి ఆశ్రయదుర్గమును, ఇదిగో మనకు స్వాస్థ్యమునే ఉన్నాడు. నా స్వాస్థ్యము అని అంటాము, అంటే అది నాదే అని. ఇదిగో దేవుడు కూడా మనకి స్వాస్థ్యంగా ఉన్నాడు. మన దేవుడు, మన తండ్రి. ఎంత గొప్ప భాగ్యం అండి! అదండి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. ఆయన బలం ఉన్నప్పుడు మనం ఎందుకు క్షీణించిపోతాం? మన హృదయం ఎందుకు క్షీణించిపోతుంది? ఒకవేళ క్షీణించిపోయినా సరే మన హృదయానికి ఆయనే ఆశ్రయ దుర్గము.
దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అదే కీర్తనలో 16:8 చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపించున్నాను. నువ్వు నిలపవలసింది, నువ్వు క్షీణించిపోతున్నా, నువ్వు బలహీనుడు అవుతున్నా సరే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు, ఇదిగో నాలో ఉన్నటువంటి, నా శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళుని తీసే, సాతాను దూతగా ఉంది, నేను హెచ్చిపోకుండానట్లు నా యొక్క ముళ్ళుని తీసేయమని అంటుంటే, నా కృపనికి చాలు, నీ బలహీనతల యందే నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుని యొక్క వాక్యంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపించున్నాను. మనం ప్రతి క్షణం కూడా మన గురి దేవాతి దేవుడి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన గురి. ఇంకేది కాదు. నీ ఆరోగ్య సమస్య కాదు, నీ అప్పులు కాదు, నీ ఉద్యోగము కాదు, నీ పని కాదు, ఏదైనా సరే నీ బలహీనత కాదు. కానీ నీ గురి యేసుక్రీస్తు వైపు నువ్వు ఉంచినట్లయితే, ఇదిగో ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. నువ్వెప్పుడు కూడా ఒకటే అనుకోవాలి, నా ప్రభు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. నేను ఎవరికి భయపడాలి? నేను మనుషులు కాదు భయపడటం, దేవునికే భయపడాలి తప్ప. ఇదిగో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నా హృదయానికి ఆశీర్వదుర్గం ఉన్నాడు, నా స్వాస్థ్యము ఆయన అని నువ్వు నిలబడినట్లయితే, ఇదిగో గనుక నేను కదల్చబడను. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటావో, ఒక బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, ఎంత తుఫాను గాలి వచ్చినా సరే, ఇదిగో నా గురి నేను ప్రభు వైపే చూస్తున్నాను, నా శ్రమల వైపు కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, అటువంటి సమయాల్లో, అటువంటి పరిస్థితుల్లో నువ్వు కదల్చబడవు. నీ సమస్యను బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు కదల్చబడవు. ఎందుకనంటే దేవుడు నీకు రక్షణ వలయంగా ఉన్నాడు. అదే అండి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క మహిమ. మన గురి ప్రభు వైపు చూడాలి. అందుకే చూడండి, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నువ్వు ఎప్పుడైతే కనుక ప్రభు వైపు నువ్వు నీ గురి పెడతావో, నువ్వు వెనక్కున్నవి మరవాలంట. ఏమిటి? అయ్యో నేను ఇన్ని శ్రమలు పడ్డానే. అపోస్తలుడైన పౌలు గారు కూడా వెనకున్నవి మరిచినవి ఏంటి 5 సార్లు ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారు ఆయన్ని. ముమ్మార్లు బెత్తంతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, దొంగల పాలయ్యారు, దగ్గర బంధువులే మోసం చేశారు, సముద్ర పాలయ్యాడు ఆయన, వస్త్రహీనుడయ్యాడు. ఇవన్నీ కూడా మర్చిపోయాడు. మనమైతే జ్ఞాపకం తెచ్చుకుని బాధపడుతూ ఉంటాం. కానీ ఇదిగో వెనకున్నవన్నీ కూడా నేను మర్చిపోయాను. నా గురి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవాలంటే ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క శక్తి, ఆయన మాత్రమే కార్యములు చేయవాడు, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. కనుక దేవుని యొక్క శక్తిని కనుక నువ్వు రుచి చూచినట్లయితే, ఆయన బలము, ఆయన యొక్క మహిమ మనలో ఉంటుంది. చూడండి, నహూము గ్రంథంలో చూసుకున్నట్లయితే 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎవరైతే గనక ఆయన ఉత్తముడని రుచి చూస్తారో, ఇదిగో శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గముగా మనకు తోడుగా ఉంటాడు. మన శ్రమల్లో ఆయన ఉంటాడు, తోడుగా ఉంటాడు. మనుషులు విడిచిపెట్టేస్తారు శ్రమలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇదిగో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన మీద మనం నమ్మకం ఉంచాలని, నమ్మాలండి ఆయన్ని. మనం నమ్మకపోవటం వల్లనే, మన నమ్మకము సన్నగిల్లిపోవటమే, మన నమ్మకంలో బలహీనతగా కలిగి మనం నమ్మటం వల్లనే తప్ప, నువ్వు నిజంగా ఆయన రుచి చూచినట్లయితే, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నువ్వు నిజంగా క్రీస్తుని నువ్వు గురిపెట్టుకున్నట్లయితే, ఆయన నీకు ఆశ్రయదుర్గముగాను, ఇదిగో అటువంటి వారినంట ఆయన ఎరుగును. ఆయన ఎరిగి ఉన్నాడు మనల్ని అందరినీ కూడా. ఆయన మర్చిపోయేటట్టు దేవుడు ఎంత మాత్రము కాదు. అయితే ఆయన యొక్క బలాన్ని మనం నమ్మాలి, ఆయన యొక్క శక్తిని మనం గ్రహించుకోవాలి, ఆయన యొక్క మహిమ ఏమిటో మనం గ్రహించుకోవాలి. పక్కన ఉన్నటువంటి శిష్యులే
సముద్రంలో వెళ్తున్నప్పుడు వారి దోణిలో మాత్రమే ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు కదా మార్కు సువార్తలోను, అయ్యో ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించవా అంటున్నారు. శక్తిమంతుని పక్కన పెట్టుకుని వారు బలవంతుని పక్కన పెట్టుకుని వారు ఏం మాట్లాడుతున్నారు. మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. మనం గ్రహించుకునేటువంటి స్థితిలో మనం ఉండలేదు. గ్రహింపు ఉండాలి మనలోని దేవునికి వాక్యం చాలు. అందుకే యెషయా గ్రంథం 41:10 చూస్తే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడైనే ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తాను. అవును కదా, మనం ఏ విషయంలో భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఏ విషయంలో కూడా మనం భయపడకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది. నన్ను బలపరచువాని అందే నేనును సమస్తమును చేయగలను. ఎందుకంటే మనం ఆయన యొక్క బలాన్ని ఎరుగున్నట్లయితే మనం కూడా బలం పొందుకుంటాం. అప్పుడు ఆయన సమస్తమును కూడా ఆయన చేయగలడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో యెషయా గ్రంథం 40:29 చూసుకున్నట్లయితే, సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఒకవేళ నువ్వు సొమ్మసిలిపోతున్నావేమో, బలహీనుడు అయిపోతున్నావేమో, ఈ ఉదయ సమయంలో దేవుని అడిగినట్లయితే, అయ్యో ప్రభువా నన్ను బలపరచు, నాకు శక్తినివ్వు, నీ బలాన్ని నేను గ్రహించుకునేటువంటి ఆ స్థితిని, ఆ పరిస్థితిని నాకు ఏర్పాటు చేయవని అడిగినట్లయితే, సొమ్మసిల్లిపోతున్నటువంటి ఈ లోకంలో మనందరికీ కూడా ఆయన మనకి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగి చేయవాడు ఆయనే. కనుక మనందరము కూడా ఆయన శక్తి ఏమిటో ముందు మనం తెలుసుకున్నట్లయితే, ఆయన బలం ఏంటో మనం తెలుసుకున్నట్లయితే, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. కనుక మనం ఏ విషయంలో కూడా మనం భయపడకుండా దేవుని యొక్క శక్తి ఏమిటో మనం తెలుసుకుని వారు ఉందాం. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఏంటో మనం తెలుసుకుని మనం బలహీనలు కాకుండా క్రీస్తు వైపు చూస్తూ మనం ముందు కొనసాగేవారు ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, నీ యొక్క బలం ఏంటో ప్రభా మేము కొన్ని సమయాల్లో గ్రహింపు లేనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామయ్యా. నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, గొప్ప కార్యం జరుగుతాయ్యా. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి, మీరు మాకు తోడుండమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని, మేము ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నీ వైపు మేము చూస్తూ నీవే మా గురి ప్రభువా, మేము ముందు కొనసాగడానికి మాకు మార్గం స్థలం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.